హాయ్ అండి. టుడే 10 ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన పెద్ద ఫ్యామిలీ చక్రి అందరూ కూడా రిసార్ట్స్కి వెళ్తారు కదా. రిసార్ట్స్కి వెళ్ళే దారిలో మన మహాలక్ష్మి అంటది, ఇక్కడ మామిడి చెట్టు ఎక్కడైనా ఉందా, నేను కాయలకు వస్తాను అంటే, మనం కాయలకు వస్తేనండి అతను ఊరుకుంటాడా? మొక్కగల అతను ఊరుకోడు కదా, కొడతాడు అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా అందరూ సరదాగా రిసార్ట్స్కి వెళ్ళాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు నేను ఫుల్ సపోర్ట్ ఇస్తానంటూ పెద్దాయన్ని వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. మీరు ఏవైనా చేయండి, నేను మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను అంటూ ఉంటుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఈ లోపల అనుకోకుండా అదే రిసార్ట్స్కి మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న అన్న వదిన వస్తారన్నమాట. ఇంకా ఏంటండి అలా ఉంటున్నారు, ఇక్కడికి వచ్చినా కూడా మీరు ఇక్కడికి వస్తేనే కొంచెం ఎక్కడికి వెళ్ళినా కూడా నా మనసులో బాధ అలాగే ఉంటుంది కదా అని అనగానే, నాన్న అలా ఉండకండి, అది ఎంతో హ్యాపీగా తిరుగుతుంది, దానికి లేని బాధ మనకెందుకు అని అనేసరికి ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఈ లోపల మహాలక్ష్మి వాళ్ళందరూ రిసార్ట్స్కి వచ్చేస్తారు. ఏమండి ఏంటి, వెళ్ళి రూమ్స్ తీసుకోండి అనేసరికి, రూము కాస్ట్లీలో తీసుకోండి, ఇక్కడ రూమ్ వచ్చి రోజుకి 25,000 పైనే ఉంటుంది అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా అలా చూస్తాడు చక్రి. సౌండ్ ఉండదు. ఈ సౌండ్ లేకపోతే వాళ్ళ నాన్న అంటాడు, వరే నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ ఉండటానికి ఇదేమి పార్క్ కాదు, నచ్చినట్టు ఉండడానికి ఇది రిసార్ట్స్, దానికి తగ్గట్టుగానే ఉండాలి అని చెప్తుంది. చెప్పిన తర్వాత అందరూ కూడా ఈ లోపల అందరూ కూడా రూమ్ చూడమని చెప్తారు. అందరూ సెల్ఫీలు తీసుకుని ఫోటోలు దిగుతూ ఉంటారు. కానీ మహాలక్ష్మి చక్రిని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అందరితోనూ ఫ్రీగా ఉంటుంది, చక్రితో మటుకి ఉండదు. అది తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు, తిట్టుకుంటూ ఉంటాడు. ఈ లోపల వెళ్ళి రూమ్ తీయమని చెప్పేసరికి రూమ్ కోసం వెళ్తాడు. రూమ్ కోసం వెళ్ళేసరికి అక్కడ ఆధార్ కార్డు అన్నీ అడుగుతారు. సరే ఇప్పుడు దొరికింది కదా, ఇప్పుడు చెప్తానని చెప్పేసి ఈ లోపల కన్నాతో ఫోటోలు దిగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఏమండి ఆధార్ కార్డు కావాలంటున్నారండి, ఆధార్ కార్డు లేకపోతే రూమ్ లేదంటున్నారండి అని అంటుంది. ఈ లోపల వాళ్ళ అన్నయ్య వచ్చారు, ఎన్ని రూములు తీసుకుంటున్నారా అంటే, అన్నయ్య 2 రూములు అన్నయ్య, మా ఇద్దరికి మీ అందరికీ అనేసరికి, ఏంట్రా ఎకసకాల పెళ్లి చేసుకున్న ఆడపిల్ల కదా అన్నయ్య, నేను నా భార్య కదా అంటే, పెళ్ళి ఉత్తుత్తి పెళ్ళారా, అది అసలు పెళ్ళి కాదు అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటాడు. వెళ్ళి ఆధార్ కార్డు కావాలంటే ఫోటో ఉండాలంటున్నారండి, మన ఇద్దరం కలిసి ఫోటో దిగుదాం అనేసరికి ఇంకా సరే కదా అని చెప్పేసి ఇష్టం లేకపోయినా సరే ఫోటో దిగుద్ది పాపం. మహాలక్ష్మిని అలా కావాలని అలా ఇరికిస్తూ ఉంటాడు మన చక్రి, ఏ ఆట పెట్టిద్దామని ఇరికిస్తూ ఉంటాడు. అలా దిగిన తర్వాత ఫోటో దిగిన తర్వాత అందరూ హ్యాపీగా రిసార్ట్స్ రూముల్లోకి వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా తిరుగుతున్నప్పుడు అందరూ కలిపి భోజనానికి వెళ్దామని ఉంటారు. అందరూ కలిపి కూర్చుంటారు. కానీ అనుకోకుండా అక్కడికి మన మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న అన్న వదిన వస్తారు. అక్కడికి ఓ పిల్ల వస్తుంది. మహా 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 ఎక్కడికి వెళ్ళిపోయావు మహా మహా అనేసరికి, చిన్నపిల్ల మహా మహా అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. అలా చూస్తూ ఉండిపోతాడు ఆ తండ్రి, ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. నాన్న ఏం తింటారు నాన్న, ఇది తినండి మావయ్య, అది తినండి మావయ్య అంటే, నేనేమీ తినలేనమ్మా, నాకేమీ వద్దు అని అనేసరికంటే, నాన్న ఓ పని చేయండి, దీని పక్కన ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, ఇక్కడ బార్ కూడా ఉంది, మీరు అక్కడికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతారంటే మీ ఇష్టం అన్నట్టు. ఓ పక్క నుంచి అదే టేబుల్ దగ్గర కొంచెం దూరంలో మన మహాలక్ష్మి వాళ్ళు కూడా కూర్చుంటారు. కూర్చునేసరికి ఏం కావాలో చెప్పండి, ఎవరికి ఏం కావాలన్నా కూడా మనం టకటక కొనేద్దాము అని అంటూ ఉంటాడు చక్రి. అంతే, ఈ మాట పట్టుకున్న అందరూ కూడా బోల్డ్ రకాలు చెప్పేస్తారు. బోల్డ్ రకాలు చెప్పేసరికి, ఒరే ఆగండ్రా, అందులో ఏమున్నాయిరా, అందులో ఉన్నాయన్నీ చెప్పేశారు కదరా మీరు, దుర్మార్గుల్లారా అని తిట్టుకుంటూ ఉంటాడు. ఆఖరికి నీకేం కావాలో చెప్పన్నయ్య అంటే, బిర్యానీ చిల్లీ చికెన్ అని చెప్తూ ఉంటాడు. ఒరే నువ్వు కంగారు పడకరా, నేను డబ్బులు ఇస్తాను కదా అంటే, ఒరే ఇంతటి దానికేనా, నేను కట్టేస్తాను బిల్లు, నేను కట్టేస్తాను అని అంటూ కేశవ ఏడిపిస్తాడు. ఒరే నోరు మూసుకోరా అంటూ ఉంటాడు. ఇలా అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే నారాయణ మట్టికి అలా ఉంటాడు. ఏంటి ఎలా ఉన్నారు అంటే, అమ్మా నాకు లోపలికి వెళ్ళందే నాకు ఇష్టం ఉండదమ్మా అని అనేసరికి, అదేంటండి అలా అంటారు అంటే, లేదమ్మా లోపల పడందే నాకు ఇబ్బంది, సరే అయితే ఎక్కువ తాగకూడదు, తక్కువే తాగాలి, ఈ పక్కనుంది వెళ్ళండి అనేసరికి, సరేనమ్మా అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఈ నారాయణ ఇలాగే ఉంటాడు అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటారు. అలా కాసేపండుగా అక్కడికే వాళ్ళ నాన్న, అక్కడికే వాళ్ళ మాంగారు వచ్చి ఎదురు బదురు అనుకోకుండా కూర్చుంటారు. బేరర్ నాకు బ్రాందీ కావాలంటే ఇప్పుడే అయిపోయిందండి అంటే, అయ్యో
నా ఇది ఫుల్ అండి, నేను తాగలేను, హాఫ్ తాగుతాను, మీరు హాఫ్ తాగుతారా అంటే సరేలేండి అని చెప్పేసి కూర్చుంటారు. ఏంటి బాధతో తాగుతున్నారా? బాధతో కాదండి, ఎందుకో చాలా లోపల లోపల బాధగా ఉంది. ఎందుకండి అలా ఉన్నారు అంటే, చిన్నప్పటి నుంచి కని పెంచిన వాళ్ళని దూరం చేస్తే గుండెల మీద తన్ని వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి? ఇలాగే అందుకనేనండి నేను ఎవరి విషయం పట్టించుకోను. నా బిడ్డల్ని వదిలేసాను, వాళ్ళు నచ్చినట్టు ఉంటారు అంటూ ఉంటాడు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఎదురు పడతారా? ఎదురు పడితే మహా వాళ్ళ నాన్న ఎలా రియాక్ట్ అవుతాడనేది మనం రేపు ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, నేను ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చుట్టరికం అంటే ఏంటా అనేది ఇప్పుడు తెలుస్తుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం చేస్తారో చూద్దామండి. థ్యాంక్ యూ.